రైట్, మొత్తానికైతే అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన ఆత్మకూరు అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంది వైసీపీ. భారీ మెజారిటీతో గెలుపొందింది వైసీపీ అభ్యర్థి మేకపాటి. 82,888 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు మేకపాటి విక్రమ్ రెడ్డి. 1,00,000 ఓట్ల మెజారిటీ కోసం ప్రయత్నం చేశారు వైసీపీ నేతలు. ఇక మండలాల వారుగా ఇన్ఛార్జ్లను నియమించారు జగన్. 1,00,000 మెజారిటీ కోసం మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు కూడా అప్పజెప్పారు. బద్వేలు బైపోల్ మెజారిటీ కంటే ఎక్కువ రావాలని సూచించారు. ఆత్మకూరు బైపుల్లో తగ్గిన ఓటింగ్ శాతం. ఆత్మకూరులో 64.17% మాత్రమే పోలింగ్ నమోదైంది. బైపోల్పై పెద్దగా ఆసక్తి చూపలేదు ఆత్మకూరు ప్రజలు. వైసీపీకి భారీ వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి. ఫలితాలతో వ్యతిరేకం లేదని చెప్పే ప్రయత్నం చేసింది వైసీపీ. ఇక బీజేపీకి లోపాయికారిగా టీడీపీ సపోర్ట్ చేసిందని వైసీపీ ప్రచారం చేసింది. ప్రతిపక్షాలన్నీ కలిసినా ప్రజల్లో ఆదరణ తగ్గలేదనే విషయాన్ని వైసీపీ నిరూపించుకునే ప్రయత్నం చేసింది. ఇక 2024లో బద్వేలు, ఆత్మకూరు బైపోల్ ఫలితాలను చూపించాలి అనే ఆశతోనే అడుగులు వేసింది వైసీపీ. తొలి నుంచి కూడా బైపోల్లో పోటీ చేసే అలవాటు తమకు లేదంటూ టీడీపీ అయితే చాలా క్లియర్గా చెప్పేసింది. ఇక తాము పోటీ చేస్తే భారీ మెజారిటీ వచ్చేదంటూ కూడా టీడీపీ వ్యాఖ్యలు చేసింది. బీజేపీకి సైతం బైపోల్లో భారీగా ఓట్లు పెరిగాయనే చెప్పుకోవచ్చు. గతంతో పోలిస్తే బైపోల్లో ఓట్ల శాతం బీజేపీకి బాగానే పెరిగాయి. 19,332 ఓట్లు సాధించాడు బీజేపీ అభ్యర్థి భరత్. ఏదేమైనా ఏపీలో ఈ బైపోల్ అనేది చాలా ఆసక్తిని కలిగించింది. ప్రజలతో పాటు ఓటర్లు కూడా ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే ఆసక్తిగా చూడటంతో పాటు వైసీపీ 1,00,000 మెజారిటీని చేరుకోకపోవడం అనేది వైసీపీ ఓటమనుకోవాలా, లేదా మెజారిటీతో గెలుపొందింది కాబట్టి మేకపాటి కుటుంబం ఎంతో కొంత సానుభూతితోనే ఈ ఓట్లు సాధించి ఎమ్మెల్యేగా గెలుపొందారనుకోవాలా? బీజేపీ అభ్యర్థి భరత్ 19,332 ఓట్లు సాధించడంతో ఏపీలో కూడా బీజేపీ హవా రోజు రోజుకు పెరిగిపోతుంది అనుకోవచ్చా? ఇక ఇది వాళ్ళని మన చర్చాంశం. మన చర్చలో పాల్గొనేందుకు కిరణ్ కుమార్ రెడ్డి గారు వైసీపీ నేత, అలాగే నవకుమార్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు టీడీపీ అధికార ప్రతినిధి, గాదే వెంకటేశ్వరరావు గారు జనసేన నేత సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి అందరికీ. ఫస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు నమస్తే అండ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఎట్లా బైపోల్లో ఇన్ఛార్జ్లను పెంచేసి ఎట్టి పరిస్థితుల్లో 1,00,000 మెజారిటీతో గెలవాలి అని చేసిన ప్రయత్నం, సరే 1,00,000 మెజారిటీ రాకపోయినా కూడా గెలుపు దిశగా అడుగులు వేయించింది. కానీ 1,00,000 అనే మార్కును చేరుకోకపోవడం అనేది మీ వైఫల్యంగా మీరు ఒప్పుకుంటారా? మొట్టమొదటిగా ఈ యొక్క ఉప ఎన్నిక జరగడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఎందుకంటే గౌతమ్ రెడ్డి గారి హఠాన్ మరణంతో వచ్చినటువంటి ఈ ఉప ఎన్నిక, దీనికి సంబంధించి వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ సోదరుడు విక్రమరెడ్డి గారు పోటీ చేసిన తర్వాత ఏదైతే జరిగిందో ఉప ఎన్నికలో, ఈ యొక్క ఉప ఎన్నికలో లాస్ట్ టైం గౌతమ్ రెడ్డి గారు పోటీ చేసినప్పటికంటే ప్రస్తుతం యొక్క ఓటింగ్ శాతం అనేది మొత్తం మీద ఓవరాల్ గా అప్పుడు 1,74,000 చిల్లర ఓట్లు పోలైతే ఇప్పుడు 1,37,000 చిల్లర ఓట్లు పోలేదు. ఆ రోజు గౌతమ్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఓట్ల శాతం ఈ రోజు విక్రమరెడ్డి గారికి వచ్చినటువంటి ఓట్ల శాతంలో గణనీయంగా తేడా ఉంది. అంటే ఆల్మోస్ట్ 22% వైసీపీకి ఓట్లు పెరిగాయి. పోయిన సంవత్సరం లాస్ట్ టైం గౌతమ్ రెడ్డి గారికి 53% వస్తే ఈ రోజు పోలేనటువంటి ఓట్లలో 22% వైసీపీకి పెరగడం జరిగింది. అయితే ఈ యొక్క ఉప ఎన్నికకు సంబంధించి మీరు చెప్పినట్టుగా 1,00,000 టార్గెట్ అనేది ఏదైతే మా అధినాయకుడు పెట్టిన ప్రకారం ఆ శ్రేణులు కూడా కృషి చేసి, కానీ బై ఎలక్షన్స్ లో పెద్దగా పోలింగ్ శాతం అనేది ఎక్కడ కూడా పెరగదు కాబట్టి పెరిగినంత వరకు ఇప్పుడు 20,000 ఏదైతే మెజారిటీ వచ్చిందో మంచి మెజారిటీగానే భావిస్తున్నాం. రైట్, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు అంటే పోయినసారి కంటే కూడా ఈసారి ఓట్లు పెరిగాయి అని చెప్తున్నారు. నిజంగా కూడా అంటే తెలుగు ప్రజలు సెంటిమెంట్ కొంత ఎంత అనుకున్నా సెంటిమెంట్గా ఉంటారు. ఏదైతే రాకూడని పరిణామంలో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది, ఆ సానుభూతి ఉన్నా మీరు ఇంత ప్రయత్నం చేసి ఇన్ఛార్జ్లను పెట్టినా 1,00,000 మెజారిటీ చేరుకోలేదు అంటే ప్రతిపక్షాలు ఏదైతే చెబుతున్నాయో ప్రజా వ్యతిరేకత మొదలైంది వైసీపీ మీద అనేది, అది ఎక్కడో కొంత నిజము అని మీకు అనిపించిందా? ఇది పాజిటివ్ ఓటు. ఆత్మకూరు బై ఎలక్షన్స్ సంబంధించి వ్యతిరేక ఓటు ఒకవేళ ఉంటే లాస్ట్ టైం ఏదైతే ఓట్ షేర్ వైసీపీకి వచ్చిందో దానికన్నా తగ్గుండాలి, కానీ ఇక్కడ 22% పెరిగిందంటే దాని అర్థం ఏమని?
అదంటే ఒకవేళ ఇప్పుడు మేకపాటి ఎవరైతే గౌతమ్ ఓటు రెడ్డి గారి ఇప్పుడు ఎవరైతే మేకపాటి ఓటు గౌతమ్ రెడ్డి చేయలేదో, గారి కుటుంబం నుంచి పోటీ చేశారు కాబట్టి పెరిగి ఉండొచ్చు మేబీ, ఎందుకంటే ఆ సానుభూతి కొంత ఉంటది కదా ప్రజల్లో. మేడం పోయినసారి ఓట్ షేరింగ్ ఏదైతే వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ 53% గౌతమ్ రెడ్డి గారికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి హవాలో 53% వచ్చింది. ఈ రోజు ఎవరైతే ఓటు వేయలేదో, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కానీ లేదా జనసేన కానీ పోటీ చేయలేదు. పోటీ చేసింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ పోటీ చేసినప్పుడు ఒకవేళ వ్యతిరేకత ఉంటే వైసీపీకి గతంలో వచ్చినటువంటి 53% ఓట్ల సంఖ్య తగ్గుండాలి. ఇక్కడ వ్యతిరేకత అనేది కనబడట్లేదు కదా. పోలైన ఓట్లలో మెజారిటీ పెరిగింది, 22% మెజారిటీ పెరిగిందంటే దాని అర్థం ఈరోజు ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం ఉండడం, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఆల్మోస్ట్ మనం 22 సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పార్టీతో పని లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అందించడం వల్ల ఈరోజు సంక్షేమ పాలనకి ఈరోజు ఏదైతే ఉందో, ఏదైతే గౌతమ్ రెడ్డి గారు ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో పనిచేస్తున్నారో, గౌతమ్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం అవచ్చు, లేదా మేకపాటి కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవం అవచ్చు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చి వీటన్నిటికీ మార్పుగా తీసుకుంటే ఈరోజు మనం తీసుకోవాల్సిన సింపుల్ లాజిక్. లాస్ట్ టైం పర్సంటేజ్ ఆఫ్ పోల్ కి వైసీపీకి ఎంత పోల్ పర్సంటేజ్ అయింది, ఈ రోజు ఎంత అయింది, ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా మీరు స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి కదా. నార్మల్ ఎలక్షన్ లో అన్ని పార్టీలు పోటీ చేశాయి, కానీ ఈసారి టీడీపీ జనసేన లేదు కదా. అలాంటప్పుడు ఇంకా ఓటింగ్ ఇంకా మెజారిటీ పెరగాల్సిన అవకాశాలు ఉండే కదా. సరే, మొత్తానికైతే నేను బీజేపీ నవకుమార్ గారి దగ్గరికి వెళ్ళొస్తాను. నవకుమార్ గారు నమస్తే అండి. మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 19,000 ఓట్లు అనేది చాలా చిన్న సంఖ్య కాదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి. ఏపీలో ఇటు టీడీపీ అటు వైఎస్ఆర్ సిపిఐ తప్ప ఇంతవరకు కూడా బీజేపీ ఇంత హవాగా దూసుకెళ్తుంది అనేది చాలా తక్కువగా ఉన్న టైంలో భరత్కి 19,000 ఓట్ల మెజారిటీ రావడం, అంటే 19,000 ఓట్లు పడడం అనేది గొప్ప విషయమే. అయితే ఈ 19,000 ఓట్లు కూడా ఒకవేళ టీడీపీ పోటీ చేసిన జనసేన లోపం నుంచి సహకారం అందించకపోయినా ఈ 19,000 ఓట్లు వచ్చేది కాదు. వాళ్ళిద్దరి సహకారంతోనే 19,000 ఓట్లు సాధించారు బీజేపీ అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. మీరు ఏం సమాధానం చెప్తారు వాళ్ళకి? రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదే విధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అమ్మా. నమస్తే అండి. ముఖ్యంగా ఏదైతే మనం మాట్లాడుకుంటున్నాం, అక్కడ గౌతమ్ రెడ్డి గారు చనిపోవడం అందరికీ కూడా మేమందరం కూడా సంతాపం తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా అదే విధంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు అటు గతంలో టీడీపీతో ఉన్న సంబంధాలు కావచ్చు, అదే విధంగా కాంగ్రెస్ తో ఉన్న సంబంధాలు కావచ్చు, వీటన్నిటిని కూడా సింపతి గెయిన్ చేసి అక్కడ ఉన్న పరిస్థితులు గౌతమ్ రెడ్డి గారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో కొంత అవగాహనతోనే అక్కడ జరిగిందని మా యొక్క ఆలోచన. అదే విధంగా బీజేపీ మీద పరంపరను ఒకసారి మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే, టీడీపీ మన తిరుపతి కావచ్చు, ఎక్కడైతే ఉప ఎన్నికలు జరిగినా కానీ బీజేపీ మస్ట్ అండ్ షుడ్ పోటీ చేస్తున్నది. అది మా బీజేపీ జాతీయ నాయకత్వం ఇచ్చిన మా యొక్క సిద్ధాంతం, మా పార్టీ సిద్ధాంతం. అందులో భాగంగానే గతంలో కంటే గణనీయంగా ఓట్ల పరిస్థితి బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు అనడానికి కూడా ఒక ఇది అందులో భాగంగానే మేజర్ గా సుమారు 20,000 ఓట్లు అనుకున్నాం. మేమైతే మాక్సిమం మాకు 30 నుంచి 50,000 ఓట్ల లోపు గట్టిగా ఫైట్ చేస్తున్నాం కాబట్టి వస్తాయని అనుకున్నాం. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ప్రతి వార్డుకి, బూత్ కి మినిస్టర్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరిని దింపినా కానీ వాళ్ళకి సంబంధించిన ఎలక్షన్ మేము జరిపించగలిగాము. ఖచ్చితంగా బీజేపీ 2023-24 ఎలక్షన్ లో ఇంతకంటే మిన్నగా ఇంతకంటే ఎక్కువ చాకచక్యంతో మేము ముందుకెళ్తాము. అదే విధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు గారి నాయకత్వంలో మేము శక్తి కేంద్రాలు కావచ్చు, ఇవన్నీ వేసుకొని కూడా మేము కూడా చాలా బలంగా సౌత్ ఇండియాలో ముందుకెళ్తున్నాం. అదే విధంగా తెలంగాణ మీరు చెప్పారు ఇందాకనే, అదే తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా 2023-24 ఎలక్షన్స్ లో మా మిత్రపక్షం జనసేనతో కలిపి ఇక్కడ మేము ఫామ్ చేయడానికి మా వంతు ప్రయత్నాలు మేము చేస్తామని కూడా తెలియపరుస్తూ ఉన్నాము. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు చెప్పండి. ఒక పక్క నుంచి వైఎస్ఆర్సీపీకి పోటాపోటీగా కంపల్సరీ జనాలకు సపోర్ట్ చేస్తూ వస్తాము, లేదా అంటే
ఏం జరుగుతుందో అనేది ఊహించి చెప్తూ మేము పోటీ చేసి ఉంటే భారీ మెజారిటీతో గెలిచే వాళ్ళం, కానీ మేము ఉప ఎన్నికల్లో పోటీ చేయం అని చెప్పుకొని తప్పుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అనుకుంటున్నారు? నవత గారు, మొదట మీకు రాజకీయ ప్రేక్షకులకి జనసేన, వైసీపీ, బీజేపీ నేతలు వెంకటేశ్వరరావు గారు, గాలి వెంకటేశ్వరరావు గారు, నవకుమార్ గారు, ఇతర మిత్రులకి నా తరపున తెలుగుదేశం పార్టీ తరపున మొదటి నమస్కారాలు. నమస్తే అండి. ఎగిరిగిరి తెచ్చిన ఒక్కూలే ఎగరకుండా తెచ్చిన ఒక్కూలే నాకు సామెత ఉంది. ఏ చెట్టు లేని చోట ఆవుదం చెట్టే మహావృక్షం అని 3 ఏళ్లకే వైసీపీ ప్రభుత్వం మీద మొహం మొత్తేసింది ఆ ప్రజలకి. 82% ఓట్లు పోలు చేసిన 2019 ఎన్నికల్లో 65 గంటల కంతా 60% కూడా పోలు కాలేదు సాయంత్రం 5 గంటలకి. ఆ తర్వాత 4% పోలేదు. అంటే 36% మంది ప్రజలు ఓట్లు వేయలేదు వీళ్ళకి. ఇప్పుడైతే బిఎస్పీ లాంటి వాళ్ళకి 4,877, 100 ఓట్లు 4,179, బీజేపీకి 19,000 చిల్లర ఓట్లు వచ్చాయి. వీళ్ళకి 8,800 ఓట్లు వచ్చినా కూడా నైతికంగా భౌతికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయినట్టే లెక్క. 2,13,000 ఓట్లే ఉండేది ఆ కాన్స్టిట్యున్సీలో. పరిగట్టుకొని 9 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలు అక్కడే కూర్చొని మండలం వార్డు తిరిగి మేకపాటి వాళ్ళ కుటుంబ గౌరవాన్ని, వాళ్ళ పార్టీ విజయాన్ని వాళ్లే చేతులారా కాలు రాసుకున్నారు. వాళ్ళు పోకపోయినా బ్రహ్మాండ మెజార్టీ వచ్చి ఉండేదేమో, ఎందుకంటే వాళ్ళ కుటుంబం మీద అంత గౌరవం ఉండేది. ఏమని పోయి ఎలక్షన్ అడిగేది వాళ్ళు? ఏం చెప్పేది? ప్రజలకు ఏమని చెప్తున్నారు? ఏమి చెప్పారంటే నాన్ రికార్డు. కొంతమంది కుల నాయకుల్ని, మత నాయకులను లొంగ తీసుకొని డబ్బులు పంచారు, 1000 రూపాయల వరకు పంచారని కూడా తెలిసింది. అయితే చివరాఖరికి వచ్చిన పరిస్థితి ఏంటంటే కొంతమంది కూడగట్టుకొని డబ్బులు పంచేది కాకుండా వీళ్ళు జనంలోకి పోలేక బిర్యానీ ఫ్యాక్టరీలు మందుని నమ్ముకున్నారు. అదేవిధంగా పోలీసులు, అధికారులు నమ్ముకున్నారు. వాళ్ళ దగ్గర రిగ్గింగులు చేయించుకున్నారు. చివరికి ఏవీ లేని చోట కూడా, మేము గెలుస్తామనే చోట కూడా వాళ్ళ అధినాయకుడి మీద తిట్లు తినకుండా కోసం, జగన్మోహన్ రెడ్డి మీద మెప్పు కోసం 1,00,000 ఓట్లు తీసుకురండి అని చెప్తే 88,000 చిల్లకాడికి వచ్చి ఆగిపోయారు. ఇవన్నీ పరిశీలిస్తే నాకు ఒకటే అర్థమైందమ్మా, ఎవరు లేరు కదా పోటీలో, ఎటు గెలుస్తారు కదా, సానుభూతి ప్యాటర్న్ ఖచ్చితంగా కుటుంబం మీద ఉంటుంది కదా. మరి దానికి ఎందుకు ఇంత హంగామా చేశారు అంటే, పనిగట్టుకొని మేకపాటి వారి రావాల్సిన ఓట్లు, గౌరవాన్ని మీ అధికారులే, మీ ఎమ్మెల్యేలే, మీ మంత్రులు కూర్చొని తగ్గించేశారా? 3 ఏళ్లకే ప్రజల్లో మొహం మొత్తేసిందా అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. మేమంటే మా సాంప్రదాయ ప్రకారం ఎవరైనా చనిపోతే వాళ్ళు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, రక్త సంబంధికులు ఎవరు నిలబడినా మేము నిలబడితే మేము పోటీ చేయడం మా పాలసీ. అది మా పాలసీ మీకు కట్టుబడి ఉంది. మీరు నిలబడలేదు కదా అనుకో, దానికి ఎన్నో చెప్తారు, మేము చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు మా పార్టీ దశాదిశ దిద్దించేవాళ్ళు కాదు. మా పార్టీకి ఇంకొక పార్టీ ఒకటి సలహా చెప్పాల్సిన అవసరం లేదు. మేము పాలసీ పెట్టుకున్నాం, పాలసీ ప్రకారం పోతాం. ఏదేమైనా సరే జనంలోకి వెళ్ళాక ఏమి అడిగారు అక్కడ మంత్రులు వస్తుంటే మళ్ళీ ఏమి ఇచ్చారా మాకంటే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మీకు రేషన్ కార్డు ఉందా, ఉంటాలనుకుంటే ఓటింగ్, మీకు పింఛన్ వస్తుందా, పింఛన్ మళ్ళీ మీకు రావాలంటే ఓటింగ్, అలాగే మీకు జగన్ ఆసరా వస్తుందా, వస్తే ఓటింగ్, ఓటే లేదనుకో నీ పథకాలు తీసేస్తా. డైరెక్ట్ ఆన్ రికార్డ్ లో పథకాలు మీకు ఆగండి సార్, మీకు గోపిక ఉండాలి, పెట్టుకోవాలి, మళ్ళీ చెప్పండి మీ సమాధానం. అక్కడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామ వాలంటీర్ని, అదేవిధంగా వీళ్ళ వాలంటీర్లు ఉందా బూత్ ఏజెంట్లు పెట్టారమ్మా. వాళ్ళ ఉద్యోగస్తుల, వైసీపీ కార్యకర్తల, వాళ్ళు ఓటు ఏజెంట్లు అంటారు. వాళ్ళు పెట్టి పోలీసులు మీరు ఏజెంట్లుగా పెట్టుకొని మీరు వాళ్ళ దగ్గర డేటా తీసుకొని ఫలానా కుటుంబంలో నవత వారి ఇంట్లో ఇంతమంది పింఛన్లు వస్తున్నాయి, ఇంతమందికి రేషన్ కార్డు ఉంది, ఇంతమందికి జగన్ ఆసరా వచ్చింది, విద్యార్థులు లిస్టు పెట్టుకొని మీరు మర్యాదగా ఓటేస్తారా, నెక్స్ట్ మీ పథకం తీసేస్తాం. కాదు శ్రీనివాస్ చౌదరి గారు, మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, ఇప్పుడు మీరు పోటీ చేయనప్పుడు వాళ్ళు ఏం చేసుకున్నా వేస్ట్. ఎందుకంటే మీరు పోటీ చేస్తుంటే వీళ్ళు ఇవన్నీ చేశారు కాబట్టి మేము చేసినా లాభం లేదు అని చెప్పుకోవడానికి ఒక ఆస్కారం ఉండదు. అసలు మీరు బరిలోకే దిగకుండా పరిగెత్తింది కుందేలా తాబేలా అనేది మాట్లాడటం ఉండడం సమంజసమా అనేది ప్రజల ఉద్దేశం. నవతాబ గారు మంచి ప్రశ్న వేశారండి మీరు.
చాలా మంచి ప్రశ్న. నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే అందుకే నాకు సామెత కూడా చెప్పాను, ఎగిరెగిరి తెచ్చినా ఒప్పుకోలే, ఎగర కూడా తెచ్చినా ఒప్పుకోలేదు. ఎటు గెలిచారు వీటికి ఎందుకు ఇంత ఆగిత్యం చేయదు అంటున్నా నేను. ఎవరు లేరు కదా, బర్లేరు ఎవరు లేనప్పుడు ఎందుకు రిగ్గింగ్ చేస్తారు? బర్లేరు లేనప్పుడు జనాలు ఎందుకు పథకాలు తీసేస్తారు? ఓడిపోతే 500 రూపాయలు 1000 రూపాయలు డబ్బులు మాస్తారు. మీకు భయం పుట్టుకుంది కదా, భయం పుట్టుకునే మీద ఆగి ఇక్కడ అంతా కార్యకర్తల చేత, గ్రామ వాలంటీర్ చేత, పోలీసుల చేత, అధికారుల చేత ఓవరాక్షన్ చేయించారు మీరు. నాయకులతో డబ్బులు వంచారు మీరు. సారా ఏర్లే బారింది, డబ్బు ఏర్లే బారింది. ఏమి కదా బాధ? ఏం ఆత్మకూరికి వెళ్ళకపోతే బాధ వచ్చే బాధ ఏంటి? మెజారిటీ దగ్గర ఎక్కువ మేకపాటి వాళ్ళ కుటుంబానికి గౌరవం ఉంది, రాజకీయ సెబ్బుద్ధి ఉంది, వాళ్ళు గెలుస్తారు. ఏం బాధ మీకు? ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మేము జనసేన వాళ్ళు సంప్రదాయం గురించి వాళ్ళు వదులుకున్నారు, ఉన్నాడు బీజేపీ కూడా ఒకటే. బీజేపీ వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళకి ఏదో వాళ్ళ కోట్లు వచ్చి వాళ్ళ ఫైట్ వాళ్ళు ఇచ్చారు. చివరికి గెలిచేటప్పుడు మీరు ఇంకా ఆల్టర్నేట్ లేదు కదా, ఆల్టర్నేట్ లేనప్పుడు గెలుపు తెలిసిందే కదా, మరి దాన్ని విమర్శించడం ఎందుకు? అంటే విమర్శించడం అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉందమ్మా. 36% ఓటింగ్ పర్సెంట్ తగ్గిపోయింది. 82% ఓట్లు వచ్చాయి గతంలో 2019లో. ఇప్పుడు మీకు 60% కూడా ఓట్లు రాలా. మీద 5% మీరు రిగ్గింగ్ చేసుకున్నారు. అంటే మీ పార్టీ మీద ప్రజలకు బహుమతి వేసిందా? 2024 మీరు ఇంటికి వెళ్ళిపోవడం, చట్టాపడి సర్దుకోవడమే. నేను ఇప్పుడు చెప్తున్నా, మీరు అనండి. తెలంగాణ న్యూస్ మీరు చెప్తున్నారు, నేను చెప్తున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర అధికారి ఎన్నికలు అయిపోయిన వెంటనే ఇక్కడ కూడా ముసలం స్టార్ట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పీఠాలు ఊడిపోతున్నాయి. బీసీలు, ఎస్సీ మైనార్టీలు కొలపాదకి చీలిపోయినారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రత్యేక కుంపట్లు నడుపుతున్నారు. ఎప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు అయిపోతాయో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి భయం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా 100 రూపాయలు ఎక్కువ పార్టీ చీల్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే పరిస్థితి ఏం లేరు. ఇప్పుడు ఆయన ప్లేనర్లోనే ఎవరు చెప్తే ఏం లేదు. గడప పోమండి పోలేదని చెప్తే ఎత్తేశారు. బస్సు యాత్ర మధ్యలో ఆపేసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కట్అవుట్ ఇక్కడ ఎక్కడ పనిచేయదు, ఆత్మకూరులో కూడా పనిచేయలేదు. కాకపోతే అధికారం వాళ్ళ చేతిలో ఉంది. అదిరించి బెదిరించి ఈ పథకాలన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయని కలర్ ఇవ్వడం కోసం, దాని మీద పెద్ద బోలేసుకోవడం కోసం వేసిన నాటకమే తప్ప ఈ జగన్ నాటకమే కానీ ఏమి ఇందులో పసలేదు. అంచడాబే తప్ప పంచడాబు లేదు. కాబట్టి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి చివరి ఎన్నికలు, ఇదే ఆఖరి ఎన్నికలు కూడా అవుతున్నాయి. మొత్తానికి మహారాష్ట్ర పరిణామాలు అనేవి మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నాయి అని అంటారు. అవే పరిణామాల కోసం. రైట్ వెంకటేశ్వరరావు గారు, మీరు చెప్పండి, ఎందుకు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పుడు జరిగిన ఎన్నికలు నిజంగా కూడా ఎక్కడైనా బైపోల్ వచ్చిందంటే అధికారంలో ఉన్న పార్టీ గెలవడము అనేది అనివార్యం. 99% అదే జరుగుతుంటది. అందులో ఇక్కడ జరిగిన పరిణామాలు మేకపాటి కుటుంబాన్ని గెలిపించడానికి 100% అన్ని విధాలు కూడా సానుకూలంగా ఉన్నది. ఇంత సానుకూలత మధ్య కూడా అంత తక్కువ ఓటింగ్ ఎందుకు పోలైంది అనుకుంటున్నారు? అసలు జనసేన ఎందుకు దూరంగా ఉంది దీనికి? నమస్తే మేడం, మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా నమస్కారం. రాజు కూడా శుభ సాయంత్రం. నమస్కారం. వాస్తవం బైపోల్ జరిగింది. ఆ బైపోల్ ఏ రకంగా జరుగుతుంది, ఎంత పకడ్బందీగా జరుగుతుంది అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మేము కంటెస్ట్ చేసినా చేయకపోయినా ఒక ప్రజాస్వామ్యంలో, ఒక రాజకీయ వ్యవస్థలో అసలు ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుంది. ఇప్పుడు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ చూసాం. ఎంత బాగా జరిగినాయో, ఏ రకంగా జరగనిచ్చారో, వీళ్ళు ఎంత భయభ్రాంతులు చేసి రాజకీయ పార్టీలు నామినేషన్ కూడా ఏనకుండా లాక్కుపోయారో చూసాం. ఇప్పుడు ఈ బై ఎలక్షన్ అనేది ఎంత పకడ్బందీగా జరిగింది అనేది అక్కడ ఉన్నటువంటి జనానికి తెలుసు, చూస్తున్నటువంటి మీడియాకి తెలుసు. దాన్ని విశ్లేషిస్తున్నటువంటి విశ్లేషకులకు కానీ, దాన్ని పరీక్షిస్తున్నటువంటి రాజకీయ నాయకులు అందరూ గమనిస్తున్నాం. ఇక్కడ జరిగిందంటే ఒక భావోద్వేగం. ఆ ఫ్యామిలీ ఏదైతే ఇప్పుడు మేకపాటి ఫ్యామిలీ అంటున్నారో, అనాదిగా రాజకీయంగా అక్కడ ఎస్టాబ్లిష్ అయిన ఫ్యామిలీ. కాంగ్రెస్ లో ఉన్నారు కొంతకాలం, తర్వాత తెలుగుదేశం కూడా వెళ్ళారనుకుంటాను, మరి కరెక్ట్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. అనాదిగా అక్కడ ప్రాబల్యం ఉన్నటువంటి ఫ్యామిలీ. దురదృష్టవశాత్తు పాపం యంగ్స్టర్ ఆయన చనిపోయాడు, మంత్రి గారు. చనిపోయిన తర్వాత పరిణామాల్లో మనం ఇక్కడ విశ్లేషించుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఎంత మెజారిటీ వచ్చింది, గెలిచారనే దాన్ని పక్కన పెడితే, ఈ నిబద్ధత కలిగినటువంటి పార్టీ అని చెప్పుకునే ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ వాడు కానీ ఏదైనా మాట తప్పము అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని
జనంలోకి వచ్చే ఈ పార్టీ కానీ అక్కడ మనం విశ్లేషించాల్సింది వాళ్ళ ఆయన చనిపోయినప్పుడు వెళ్ళి నా ఆత్మ నా ఏదో నా మొత్తానికి ఆయన ఏదో ఆ రోజున ముఖ్యమంత్రి గారు ఒక వరుడు మాట్లాడాడు అక్కడ ఆయన చనిపోవటం అనే దాన్ని కింద అంత భావోద్వేగానికి లోనైనటువంటి వ్యక్తి ఆ ఫ్యామిలీకి చేసిన న్యాయం ఏంటండి? ఆయన చనిపోయిన తర్వాతే కదా మనకి మినిస్టర్స్ ఎక్స్పాన్షన్ వచ్చింది. మరి ఆ ఫ్యామిలీలో నుంచి నువ్వు ఎందుకని ఆ భార్యకో లేదంటే ఇప్పుడు ఈ గెలిచినటువంటి విక్రమ్ రెడ్డి గారికో లేదంటే ఇంకొకరికో మీరు ఎందుకని ఆ స్థానం కల్పించలేకపోయారు? మీరు మనం విశ్లేషించాల్సింది అవి. ఇవాళ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందాక మిస్ అయ్యాను కొంచెం. ఆ గెలిచినటువంటి విక్రమ్ రెడ్డి గారికి ముందు మా పార్టీ తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాం. పార్టీ అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో గెలిపే కాబట్టి ముందుగా శుభాకాంక్షలు చెప్తూ ఆ న్యాయం ఎందుకని చేయలేకపోయారు ఈ ముఖ్యమంత్రి గారు? ఇవాళ వచ్చి పార్టీ నిబద్ధత గురించో పార్టీ గురించి మేము ఏదో మాటించమంటే తప్పము, లేదంటే మాది స్వచ్ఛమైన పార్టీ, మేము ప్రజల కోసం అని చెప్పుకునేవాళ్ళు. మరి అది ఎందుకు మిస్ అయ్యారు దాన్ని చర్చించాలి మనం. లేదు అసలు బై ఎలక్షన్ చనిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి ఎలక్షన్ కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని నామ్స్ పెట్టుకున్నాయి. చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తే కనుక పోటీ చేయం, మేము వదిలేస్తాము, వాళ్ళకే ఇవ్వాలని కొన్ని నామ్స్ పెట్టుకుని ఆ నామ్స్ ప్రకారం తెలుగుదేశం వాళ్ళు పోటీ చేయలేదు, మేము కూడా పోటీ చేయలేదు. అసలు మీరు దానికి మీ మినిస్టర్లను కానీ మీ ఎమ్మెల్యేలను కానీ ఎందుకు పంపించాలి అక్కడికి ప్రచారానికి? ఇందాక సోదరులు చెప్పినట్టుగానో లేదంటే పేపర్లో కూడా చూసాం. ఇలాంటి ఎలక్షన్ లో మీరు డబ్బులు ఎందుకు పంచాలి? అసలు ఇలాంటి ఎలక్షన్ లో మీరు వాలంటీర్లను పెట్టుకుని వాలంటీర్ల ద్వారా మీకు పథకాలు వస్తున్నాయి కాబట్టి మీరు ఓటేస్తేనే పథకం ఉంటుంది, లేదంటే కట్ చేస్తామని చెప్పేసి చెప్పించవలసిన ఆవశ్యకత ఏమొచ్చింది? లేదు ఇలాంటి ఎలక్షన్ లో మీరు వాలంటీర్లను తీసుకెళ్లి మీ యొక్క పార్టీ ఏజెంట్లుగా పెట్టుకున్న అక్కడ స్లిప్పులు రాసివ్వాల్సిన అగత్యం మీకు ఎందుకు పట్టింది? అంటే అదే మనం అర్థం చేసుకోవాలి. వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో, అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ నడుపుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ పార్టీకి ఒక భయం పట్టుకుంది. మనం అక్కడ గెలవలేమేమో, మన మీద సింపతి కూడా పనిచేయదేమో అన్నంత దిగజారిపోయారు కాబట్టి ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి క్యాబినెట్లు అక్కడ కూర్చుని ఎమ్మెల్యేలు చుట్టుపక్కల జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కూర్చుని సెకండ్ గ్రేడ్ నాయకులు ఏమైనా డబ్బులు పంచుతా కూర్చుని అది ఒక ఎలక్షనా? మేమంటాం అది అసలు ఎలక్షన్ జరిగిన పద్ధతిని మనం విశ్లేషిస్తాం. అది ఒక ఎలక్షనా? ఆ ఎలక్షన్ లో మళ్ళీ వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకోవటం, లక్ష ఓట్ల మెజారిటీ రావాలని ఒక టార్గెట్ పెట్టుకోవటం, అసలు పోలేనియే 1,00,000 జనం పోలేని. అంటే మీరు విశ్లేషించాల్సిందేంటి? జనము ఇన్ని చేసినప్పటికీ కూడా, ఇంత భయభ్రాంతులు చేసినప్పుడు కూడా, ఇంత ప్రలోభాలు పెట్టినప్పుడు కూడా ఓటు వేయడానికి జనం రాలేదు. దాన్ని విశ్లేషించుకోవాలి మనం. అంతేగాని వచ్చిన ఓటుల్లో మాకేదో వచ్చేసింది, మా పక్కన ఉన్నారు, మాకు పర్సెంటేజ్ పెరిగింది అని చెప్పుకోవటం అనేది వాళ్ళ దిగజారుడుతనానికి ఒక నిదర్శనం అని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి ఇవాళ వీళ్ళకి అంత భయం పట్టుకుని ఒక ఎలక్షన్ వెళ్ళారు. ఇంట్లో కూర్చొని నామినేషన్ వేసి, ఇలాంటి నిన్న జరిగిన ఎలక్షన్ లో విక్రమ్ రెడ్డి గారు నామినేషన్ వేసి ఇంట్లో కూర్చున్న ప్రచారం ఇక్కడ వెళ్లకుండా కూడా గెలవాల్సినటువంటి స్థానం అది. కానీ అక్కడ ప్రచారం ఎట్లా ఖర్చు చేశారు? కాదు వెంకటేశ్వరరావు గారు చేస్తుంటే వాళ్ళ పార్టీకి బలం ఉందా తగ్గిందా అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే వెంకటేశ్వరరావు గారు, మీరు కానీ టీడీపీ నేతలు కానీ మాట్లాడేటప్పుడు ఇక్కడ ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే, చిన్నప్పుడు స్కూల్లో చెప్పేవాళ్ళు గుర్తుందా, తాబేలు కుందేలు కథ అని. అలానే కూర్చొని ఉంటే తాబేలు అడుగులతో ముందుకు వెళ్ళిపోతుంది, కుందేలు నేను పరిగెత్తగలను, నాకు ఉంది కదా పరిగెత్తే, తాబేలు నా ముందెంత అనుకుంటే కుందేలు ఓడిపోతుంది. అది తెలిసి కూడా, అది తెలిసే వాళ్ళు అలా పరుగులు పెట్టారేమో. అసలు మీరైతే ఉన్న స్థానం నుంచి కొంచెం కూడా కదిలే ప్రయత్నం అయితే చేయలేదు కదా. మీరు నిజంగా కూడా ఈరోజు జనసేన, టీడీపీ లేదా అక్కడ బీజేపీకి సపోర్ట్ చేయడమో లేదా ముగ్గురు పోటీ చేసి ఉంటేనే ఓట్ల చీలిక, ఇప్పుడు ఓటు పోలింగ్ కూడా తగ్గింది కాబట్టి వైసీపీలో ప్రజా వ్యతిరేకత వచ్చింది అని ప్రూవ్ చేయడానికి ఇంకా ఛాన్స్ ఉండేదేమో. మీ ప్రయత్నాలు చేయకుండా అక్కడ మిగిలిన మంత్రివర్గం వెళ్ళి పని చేయడం తప్పను, ఇంకోటి చేయడం తప్పను, అసలు మన ప్రయత్నమే లేకుండా ఎదుటి వాళ్ళని మీరు గమనించాల్సింది, మనం ఒక డిబేట్ లో కూర్చున్నప్పుడు విశ్లేషణ జరగాల్సింది కానీ మీరు గమనించాల్సింది కానీ చెప్తున్నా. మీరు చెప్పిన సామెత కాదు ఇక్కడ. ఎందుకంటే ఇక మన తెలుగు రాష్ట్రంలో ఒక సిస్టమ్ పెట్టుకున్నారు, భావోద్వేగంలో నుంచి వచ్చింది అది. ఎందుకంటే ఎవరైతే ఒక శాసనసభ్యుడు గానీ ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే ఆ ఫ్యామిలీ నుంచి నుంచున్నప్పుడు వాళ్ళకి సానుభూతిగా వాళ్ళ మీద పోటీ చేయకూడదని ఒక ఏమంటాం, అది ఒక సంబంధం, ఒక బాంధవ్యాన్ని పెంచుకునేటట్లుగా రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా అలాంటి సన్నివేశాల్లో మనం వాళ్ళకి పోటీకి వెళ్ళకూడదు అని ఒక సిస్టమ్ పెట్టుకున్నారు.
పెట్టుకున్నప్పుడు ఆగటం తప్పు కాదు కదా. ఇక్కడ మేము పోటీ చేయలేదు, కానీ మేము అనేది ఏంటంటే పోటీ లేనప్పటికీ కూడా అది ఒక ఎలక్షనే కాదు, కానీ అలాంటి ఎలక్షన్ లో కూడా మీరు అంతగా మీ అధికార దుర్వినియోగం చేశారంటే మీ మీద ప్రజల్లో సానుభూతి ఉన్నట్లా, సానుకూలత ఉన్నట్లా, వ్యతిరేకత ఉన్నట్లనే ప్రశ్నించుకోవాలి. మనం కూడా చర్చాలి. మీ మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టే ఇవాళ వాళ్ళు మొత్తం కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ అధికార దర్పాన్ని ఉపయోగించారని చెప్పేసి మేము అంటున్నాం. ఇదే విషయం ఒకసారి అడుగుదాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని అడుగుదాం. ఉన్నటువంటి మీడియా మీకు తెలుసు. రైట్, మొత్తానికైతే చూస్తున్నాము బైపోల్ ఎలక్షన్లో గెలుపు సాధించడంపై వైసీపీ సంబరాలు చేసుకుంటుంటే అది గెలిపే కాదు, ఈ గెలుపుకి ఇంత సంబరాలు చేసుకోవడం, ఆ ఎన్నికల కోసం అంత కష్టపడాల్సిన అవసరమే లేదంటూ ఇది టీడీపీ జనసేన నేతలు చెప్తున్నారు. సరే కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు చెప్పండి, నిజంగానే అక్కడ మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబంలో వాళ్ళే పోటీ చేస్తున్నారు, స్వయాన తమ్ముడు, ప్రజల్లో ఆ సానుభూతి అనేది కొంత ఉంటుంది. ఖచ్చితంగా కూడా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీయే 99% కూడా బైపోల్లో గెలుస్తుంది. ఇన్ని విధాలుగా మీకు అనుకూలత ఉన్న తర్వాత కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు అడుగుతున్నట్టుగా అంతమంది అక్కడ పనిచేయాల్సిన అవసరము, ప్రజల్ని ప్రలోభ పెట్టాల్సిన అవసరము, ప్రజలకు తాయిలాలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? మేడం ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ప్రజాస్వామ్యం అన్నా, ఎలక్షన్స్ అన్నా, ఓటర్ అన్నా గౌరవం లేదు. వాళ్ళు ఏం మాట్లాడతారో కూడా వాళ్ళకి అర్థం. కానీ అన్ని జరిగినప్పుడు ఎక్కడైనా ఎలక్షన్ కమిషన్ ఒక కంప్లైంట్ ఇచ్చారండి? అది బీజేపీ పార్టీ ఉంది, ఆత్మకూరుకు సంబంధించి జరిగేటటువంటి ఉప ఎన్నికల్లో ఈ విధంగా జరుగుతుంది, ఈ యొక్క ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగానో ఎలక్షన్ కమిషన్ నామ్స్ కి వ్యతిరేకంగానో పనిచేస్తుంటే ఒక కంప్లైంట్ ఎక్కడ రిజిస్టర్ చేశారండి? ఎక్కడ వచ్చిందా ఇష్యూస్? బీజేపీ పార్టీ ప్రధాన, ఈరోజు ఏదైతే పార్టీలు ఉన్నాయో వాటిలో ప్రధాన పార్టీ అక్కడ పోటీ చేస్తుంది బీజేపీ అభ్యర్థి. ఎక్కడైనా ఎవరైనా కలెక్టర్కి వచ్చి కానీ లేదనుకుంటే కన్సల్ట్ పోలింగ్ ఆఫీసర్స్కి వచ్చి కానీ ఇది అప్రజాస్వామికంగా జరుగుతున్న కంప్లైంట్ ఇచ్చారా? ఈరోజు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు ఎందుకు అంతమంది పంపించారు. మరి ఆ రోజు నంద్యాల ఉప ఎన్నికలకి మీరు ఎందుకంటే క్యాబినెట్కి వెళ్ళి అక్కడ కూర్చున్నారు? ఇదే పరిస్థితి కదా ఆ రోజు కూడా. నంద్యాల ఉప ఎన్నికలు ఏం జరిగింది గతంలో తెలుగుదేశం? కాబట్టి వాళ్ళు మాట్లాడే విధానం ఎంతసేపు ఏంటంటే మేడం, ఈ రోజు ఒకటి స్పష్టంగా బై ఎలక్షన్స్ లో ఈ రోజు మీరు చెప్పినట్టుగా మ్యాండేట్ అంత అవసరం లేదు కాబట్టి ఓటర్లు బయట ఉండేటటువంటి ఆల్రెడీ బయటకు వెళ్ళినటువంటి ఓటర్లు తిరిగి తీసుకురావనటువంటి కార్యక్రమాలు చేయని దాని వల్ల జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ తగ్గింది. కానీ పోలింగ్ పర్సంటేజ్ తగ్గినప్పటికీ ఈ యొక్క వైసీపీకి పడినటువంటి ఓటింగ్ శాతం 22% పెరిగిందంటే దాని అర్థం ఏంటో కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏదేదో మాట్లాడుకుంటుంటే వాలంటీర్లు ఎలక్షన్ ఏజెంట్లుగా ఉండకూడదని ఎక్కడైనా ఎలక్షన్ కమిషన్ నామ్స్ లో ఉందా? వాలంటీర్లకు మనం ఇచ్చేది గౌరవ వేతనం. పోయినసారి ఇదే ఇష్యూ అరైజ్ అయితే రేషన్ షాప్ డీలర్లు ఎలక్షన్స్ లో పోటీ చేయొచ్చు, ఏజెంట్లు కూర్చోవచ్చు, వాళ్ళు కూడా ప్రభుత్వం ఇచ్చేది గౌరవ వేతనం అని చెప్పి అసలు ఏదైనా ఎక్కడెక్కడైనా ఎలక్షన్ నామ్స్ కి వ్యతిరేకంగా జరిగి ఉండి లేదా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి వ్యతిరేకంగా ఏ ఒక్క అంశమైనా ఎక్కడైనా ఒక కంప్లైంట్ రేజ్ అయిందా చెప్పండి? ఇంత జరుగుతుంటే మరి ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు ఉన్నారు సార్, వాళ్ళిద్దరిలో తెలుగుదేశం జనసేన ఒక పాలసీ ప్రకారం పోటీ చేయలేదు, సంతోషం, గౌరవం, చనిపోయిన వ్యక్తికి ఇచ్చిన గౌరవం. అదే విధంగా ఈ రోజు ఇదేదో జరిగిపోతుంది. నాకు తెలుగుదేశం నాయకులు గారు మాట్లాడతారు. ఇక్కడ మనం గమనించాల్సిన 2 అంశాలు మేడం రేపు రాబోయే ఎలక్షన్స్ కూడా సంబంధించి. ఒకటి, వైసీపీ, తెలుగుదేశం, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, ఈ 2 పోటీలు చూసుకుంటే ఈరోజు ఒక లీడర్ క్రెడిబిలిటీ మీదే జరుగుతుంది ఏ ఎలక్షన్ అయినా కూడా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో 90% మీకు మేనిఫెస్టోని అది భగవద్గీత అని పురాణనో లేదంటే ఇంకొక పవిత్ర గ్రంథం లాగా పెట్టుకొని అనుకున్న ప్రకారం 22 పథకాలు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నడి మధ్య ఏ వ్యక్తి లేకుండా డైరెక్ట్ గా అక్క చెల్లెమ్మల అకౌంట్ కి 1,50,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ప్రభుత్వం. సార్ 2 నిమిషాలు సార్, మీరు మాట్లాడిన ఓపిక వినండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు చెప్తున్నవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నిజంగా అక్క చెల్లెమ్మలకు అన్నతమ్ములకు అంతగానం చేస్తుంటే ఈరోజు ఆత్మకూరు బైపోల్లో ఓటింగ్ శాతం ఎందుకు తగ్గింది? 64.17% మాత్రమే పోలింగ్ కి ఎందుకు వచ్చారు జనాలు? మేడం ఒకటి ఏంటంటే తెలుగుదేశం వినండి, అసలు పోలింగ్ పర్సంటేజ్ తగ్గడానికి కరుడు కట్టినటువంటి తెలుగుదేశం ఓటర్ ఎవరైతే ఉంటారో అతను పోలింగ్ కి రాడు. ఎందుకంటే ఆ పార్టీ ఈ రోజు ఏదైతే ఉందో తగ్గినటువంటి పర్సంటేజ్ అవే తెలుగుదేశం ఓట్లు. అంటే 36% ఆత్మకూరులో 36% తెలుగుదేశం వైపు ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా కూడా 36% ఒకవేళ తెలుగుదేశం పార్టీ నిలబడి వెళ్ళేది అంటారా? అంటే వినండి, వాళ్ళలో తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, వైసీపీ వాళ్ళు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఎందుకంటే బయటకు వెళ్ళినటువంటి ఓటర్ని ఈ రోజు అది పనిగా బలవంతంగా తీసుకొచ్చి ఓటేయించేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే బయట హైదరాబాద్ లోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో జాబ్ చేసుకునే పిల్లలు కానీ, మైగ్రెంట్స్ కానీ వాళ్ళు ఎవరిని కూడా కాల్పార్ చేయలేదు.
ఉన్న ఓటర్లు పోల్ చేశారు. పోల్ చేసిన వాళ్ళలో 22% మనకి వైసీపీకి అనుకూలంగా పడింది. ఇంత స్పష్టంగా కనబడుతుంటే దానికి ఇంకొకటి ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ అంటే గౌరవం ఉంది కాబట్టి మేమందరం ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి కలిసాం. తప్పే ఉంది? ప్రచారం చేయకూడదని తప్పే ఉందా? ప్రచారం చేయడం వేరు, ప్రలోభ పెట్టడం వేరు కదా, అది వాళ్ళు అడిగేది. ఉప ఎన్నికల్లో ఎందుకంటే మరి ఆ విధంగా చేశారు? చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు. కాబట్టి మనం వినండి సార్, రాజకీయాల్లో మనం ఫస్ట్ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండాలి, ఓటర్కి విలువ ఇవ్వాలి. గమ్మునున్నారు అడుకోవచ్చు కదా, ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ అయ్యచ్చు కదా, మీరు ఎందుకు నంద్యాల ఎలక్షన్ చెప్తే గమ్మునున్నారు మీరు? నేను అడిగిన పర్సెంట్ అది కాదు. ఆత్మూరు ప్రాబ్లం ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు పర్సంటేజ్ పెరిగిందన్నారు, మీ ద్వారానే అడుగుతున్నాను. 82% ఓట్లు వచ్చిన గౌతమ్ రెడ్డి గారికి మీరు 60% ఓట్లు దించేసి ఆయన అవమానించారా లేదా? 36% ప్రజలు మీరు బహిష్కరించారు ఓట్లు లేకుండా. 2,000 రూపాయల లెక్కన మీకు పడే ఓట్లు మీరు డబ్బులు ఇస్తారు. 1,00,000 ఓట్లు పంచారు. నేను ఛాలెంజ్ చేస్తా, 1,00,000 ఓట్లు 1,000 రూపాయలు కానీ పంచారు. 2 మీ కార్యకర్తలు కాదు. ఉండండి సార్, ఓపిక ఉండాలి సార్. మీరు అధికార పక్షం, కుమార్ రెడ్డి గారు మీకు ఓపిక ఉండాలి, అధికారం ఉండాలి. అధికారంలో ఉన్నారు మీరు. మిత్రపక్షం మీద దౌర్జన్యం చేయకూడదు, ప్రతిపక్షం మీద దౌర్జన్యం చేయకూడదు. మీకు ఓపిక ఉండాలి. అధికార పక్షంలో ఓపిక సమానం చెప్పాలా. మీరు వాలంటీర్లు మా పార్టీ కార్యకర్తలు ఇప్పుడు వాలంటీర్లు మా కార్యకర్తలు అంటున్నారు. నాకు అర్థం కాలేదే. విజయారెడ్డి ఏమన్నారు? వాలంటీర్లు ప్రజాసేవకులు మా పార్టీ కార్యకర్తలు కాదన్నారు. ఇప్పుడు మీ కార్యకర్తలు అంటున్నారు వాలంటీర్లు ఉన్నారు. మీరు ఒక మాట నాకు అర్థం కావాల్సిందంటే, బీజేపీ అధికారంలో ఉంది, పోటీ చేసింది, వాళ్ళు 19,000 ఓట్లు తెచ్చుకున్నారు. కంప్లైంట్లు ఇవ్వాలంటే ఎలక్షన్ కమిషన్ కి 8 మంది 9 మంది మంత్రులు కూర్చొని 20 మంది ఎమ్మెల్యేలు కూర్చొని అన్యాయంగా అక్రమంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉంటే దీన్ని ఎవరైనా ఎలక్షన్ అంటారా? చెప్పండి. మీరు ప్రజల్లో పోయేదానికి అర్హత లేకుండా పథకాలు తీసేస్తామని చెప్పి ఇవన్నీ కూడా అప్రజాస్వామ్యమైన ఓటింగ్, అప్రజాస్వామ్యంగా తప్పు. ఇది అన్యాయం. రాష్ట్ర వ్యాప్తంగా ఇది విధంగా ఎలక్షన్ జరపడం న్యాయం కాదు, పద్ధతి కాదని చెప్పి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అధికార పక్షం ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడం తప్పని వాదిస్తున్నాం. అంతేగాని ఇక్కడ మీరు చేసింది ఇంకోటి మేము చెప్పట్లా. మేము అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పండి చాలు. మీకు పర్సెంటేజ్ తగ్గడం కాదు, నిజమా కాదా? మీరు మీరు బైకట్ చేశారా లేదా? మీరు పథకాలు తీసేసారు, బెదిరించారా లేదా? కరెక్టే కదా ఇవన్నీ ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? మేకపాటి వారి కుటుంబానికి ఎవరు మీరు పోకపోయినా, జగన్మోహన్ రెడ్డి గారికి రాకపోయినా, ఆయన చెప్పినట్టు వెంకటేశ్వర గారు అప్లికేషన్ ఇంట్లో వేసేసి ఎలక్షన్ ఇంట్లో కూర్చున్నప్పుడు గెలిచిపోయాడు. దీనికి ఎందుకు ఆర్భాటం చేశారు? కూర్చోవడం గౌరవం జరుగుతున్నప్పుడు వెళ్ళి వేటర్ని కలిసి ఈ విధంగా నా అన్న చనిపోయారమ్మా నేను నిలబడతాను చెప్పడం కూడా మీరు ఏంటంటే మీరు మాట్లాడేది అదే ఎలక్షన్ కి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటే ఏం మాట్లాడతారు? ఏమండి ఇది ఎక్కడ ఉందా ప్రజాస్వామ్యంలో కనీసం ఓటర్ పిలిపించారని మాట్లాడతారు. రైట్, ఒకసారి నేను ఒక మాట చెప్తాను. ఈ రోజు ఇద్దరు వ్యక్తులు సమాధానం రాలేదు సార్. రైట్, ఒక్కసారి బీజేపీ నవకుమార్ గారి దగ్గరికి వెళ్ళొస్తాను మళ్ళీ. చెప్పండి నవకుమార్ గారు. మేడం నవతా గారు, మేము సాంప్రదాయబద్ధంగా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఈ రోజు ఆత్మకూరు ఎలక్షన్ లో చాలా బ్రహ్మాండంగా ప్రజల వద్దకు వెళ్ళి మా కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తున్నాయో వాటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంత హవా ఉన్న వైసీపీ పార్టీ, ఇంత హవా ఉన్న సానుభూతిలో కూడా మాకు 20,000 ఓట్లు చిల్లర వచ్చాయి. అదే విధంగా ఇందాక పెద్దల వైసీపీ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. సో సార్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మేము 2 సార్లు ఎలక్షన్ కమిషన్ కలిసి 2 సార్లు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జరుగుతుందండి, మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పాము. కానీ ఇందాక గాదే వెంకటేశ్వర గారు చెప్పినట్టు కానీ, శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్టు కానీ వీటన్నిటిని కూడా అండి ఒకసారి మనం పునఃపరిశీలించుకుంటేనమ్మా, నంద్యాల ఉప ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ ఆ రోజు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మాట వాస్తవం. అదే విధంగా ఈ రోజు ఆత్మకూరులో కూడా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మాట వాస్తవం. ఈ 2 పార్టీలను కూడా ఆంధ్రప్రదేశ్ ని
దోచుకోవటం దాచుకోవటం తప్ప ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో చేసేది ఏమీ లేదు. కాబట్టి ఆల్టర్నేట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఆల్టర్నేట్ గా అటు జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఇటు బీజేపీ మీద రెండు పార్టీలు కూడా, ప్రజలందరూ కూడా రెండు పార్టీలు విసిగెత్తిపోయి మా రెండు పార్టీలని, మా అలయన్స్ ని బ్రహ్మాండంగా ఆశీర్వదించడానికి 2023 ఎలక్షన్స్ లో మొన్నే పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో పొత్తని స్టేట్మెంట్ ఇచ్చారండి. వైసీపీ బీజేపీ అలయన్సా? నాకు అర్థం కాలేదు. దత్తపుత్రుడు కదా మీకు జగన్మోహన్ రెడ్డి గారు. దత్తపుత్రుడా? అదేలేండి, దత్తపుత్రుడు. పవన్ కళ్యాణ్ గారు మొన్నే చెప్పారు కాదండి, ప్రజలతోనే పొత్తు, మీరేమో పొత్తు అంటున్నారు. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పమ్మా. ఈ మధ్య అనుకుంటా కదా. కంప్లీటెడ్ మేడం, చెప్పండి. నేను కంప్లీట్ చేయండి. నవత గారు ఒక నిమిషం మేడం. చెప్పండి మేడం, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీని చూశారు. ఒక్కసారి ఛాన్స్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనేది మేము చెప్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రజలు కోరుకున్న చౌదరి గారు ఒక్క నిమిషం, 1 సెకండ్. మీరు మాట్లాడేటప్పుడు నేను ఇంటర్ప్రిటేషన్ కాలేదండి. బీజేపీ పార్టీకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సహకరించారు అని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు పొడజల్లుతున్నారు. అంటే వీళ్ళేం తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో బీజేపీ పార్టీ దత్తపుత్రుడు, వైసీపీ పార్టీ వాళ్ళు దత్తపుత్రుడు అని వీళ్ళు చెప్తున్నారు. ఏమండి, ఫెడరల్ సిస్టమ్ లో ఏ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రిని కలుస్తారు. అక్కడున్న సమీకరణలు, పరిస్థితులను బేస్ చేసుకొని ఇప్పుడున్న రాష్ట్రపతికి కానీ అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. అక్కడ ఏంటి, ఒక ఎస్టీ పాపులేషన్ ఉన్న ఎస్టీ ఒక అభ్యర్థి రాష్ట్రపతిగా నిలబడితే ఈ తెలుగుదేశం పార్టీకి కళ్ళు మీదకి ఒక ఎస్టీ అభ్యర్థిని కూడా కించపరుస్తున్నారు. దత్తపుత్రుడు 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 అట్లాంటి మాటలు మాట్లాడటం తప్పండి. నవకుమార్ గారు రాష్ట్రపతి గురించి మాట్లాడడం లేదండి. నవకుమార్ నేను రాష్ట్రపతి గురించి మాట్లాడలేదు. సహకరించారు, దాన్ని మేమేమి కాదంటలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సహకరించారు. నవకుమార్ నేను రాష్ట్రపతి గురించి ఒక మాట కూడా నేను మాట్లాడలేదు. మీరు వక్రీకరించదండి. నవకుమార్ గారు ఒక్క నిమిషం మీరు అలానే ఉండండి. శ్రీనివాస్ చౌదరి గారు, వైఎస్ఆర్సీపీ గెలిచింది అంటేనేమో అక్కడ ప్రలోభాలు పెట్టారు, ఇంతకు ముందు కావాల్సినంత ఓటు పోల్ అవ్వలేదు, ప్రజలకు వ్యతిరేకత అంటారు. అలాగే బీజేపీకి 19,000 ఓట్లు వచ్చాయంటే అంటే ఎటకారం చేస్తున్నారే గానీ మీరు అసలు ఎందుకు నిలబడలేదు? మీకు నిజంగా అన్ని పార్టీల పొత్తు పెట్టుకున్న ఎటకారం చేయాలి అనుకున్నప్పుడు నిలబడి మీ సత్తా చేసుకోవాల్సింది కదా. నవతా గారు ఒక మాట చెప్తాను, వింటారా? నవతా గారు మీరు ఒక నిమిషం ఆగాలబ్బా. మీరు చెప్పమంటే చెప్తాను, నేనేం చెప్పాలి? కుమార్ నువ్వు మాట్లాడమన్నావు కదా, నువ్వు మాట్లాడమని నీ గమ్మున ఇప్పుడు నేను మాట్లాడలేదు. దత్తపుత్రుడు అన్నారు మీరు, మమ్మల్ని టీడీపీలో ఎందుకు ఫైట్ చేశారు? మరి ఈ రాష్ట్రాన్ని ఏం ఉత్తరించారని మీకు ఓట్లేస్తారు చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఆంధ్రప్రదేశ్ కి ఏం ఉత్తరించారని మీకు ఓట్లేస్తారు? ఒక విషయం మీరు నవకుమార్ ప్లీజ్, నేను రాష్ట్రపతి కించపరిచే విధంగా మాట్లాడాను. ఇంకోటి ఏంటంటే దత్తపుత్రుడు చెప్పేది మేము కాదు, మీ నిర్మలా సీతారామన్, మీ ప్రధానమంత్రి గారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా పోతే కలవచ్చు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవచ్చు, తప్పేమీ లేదు. దత్తపుత్రుడు ఎందుకు వచ్చింది మీకు వాదన? నిర్మలా సీతారామన్ కి మోదీ గారికి దత్తపుత్రుడు ఈయన ఎందుకు అయ్యాడు? మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు కాలేదు? ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటి గ్రాంట్స్ 9,000 కోట్ల రూపాయలు, 8 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి తప్పు చేసి అప్పుల పాలు చేసినారు మీరు. ఈ రాష్ట్రానికి పోలవరం గానీ, అమరావతి గానీ, రాజధాని అసలు ఒక్క మాట చెప్తారండి నవకుమార్, ఒక్క నిమిషం నవకుమార్. రాజధాని విషయం గానీ, ఆ పోలవరం విషయం గానీ, వైద్యం జోన్ విషయం గానీ మీరు పాలసీ చెప్పగలరా? మీ పాలసీ చెప్పగలరా? చెప్పలేరు. మీరేం చెప్పారంటే, సోమినాథ్ గారు ఏం చెప్పారంటే బీజేపీ అధికారంలోకి వస్తే 1,00,00,000 మంది ఇస్తామని చెప్పారు. పాలసీ అది. దయచేసి మనం చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రంలో బీజేపీ 0. మేము తెలుగుదేశం పార్టీ వేస్తే బిచ్చు వేస్తే ఎమ్మెల్యేలు మీకు వచ్చాయి. దాని గురించి మీరు మాట్లాడితే మీరు
ఈ రాష్ట్రంలో ఎన్నికలు మీ భర్తపుత్రులు గెలిపించడం కోసం మీరు ఆత్మకూరు నిలబడ్డారు. అవి ప్రభుత్వ వ్యతిరేకం చేసింది మీరే కదా. అసలు కాదు శ్రీనివాస్ చౌదరి గారు, మీరు మాట్లాడే లాజిక్ లేదండి. అవునమ్మా, ఏమ్మా నవ్వుతా గారు, మీరు ఇస్తున్నాడు దండ అంటారు. మేము పాలసీ ప్రకారం ఒక మాట చెప్పండి, తీసుకున్నాం. నవ్వుతా గారు ప్లీజ్, నేను సవాల్ చేస్తాను. తీసుకుంటే తమ్ముడు తీసుకోమని చెప్పండి. మా పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు మీ వైసీపీ తీసుకున్నారు. ఆయన రఘురావు గారు ఉండగా నవ్వుకున్నారు. రెండు ప్లీజ్ నేను చెప్పేది ఫస్ట్ మా పార్టీ నుంచి తీసుకున్న 5 మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేయమనండి. అలాగే మా రఘురావు రాజీనామా చెప్పండి. రాజీనామా చేయండి. శ్రీనివాస్ చౌదరి గారు, నిలబడతాం టీడీపీ తరఫున. ఎవరు గెలిచిన తెలుసుకుందాం. పార్టీని పరిమితులేక రాష్ట్రం అప్పులు పాలు చేసి ఈ రాష్ట్రాన్ని వదిలించాలని చెప్పి 2 పార్టీలు. శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం అండి. మేడం మీరు ఒక్క నిమిషం మాట్లాడిస్తే మేము మాట్లాడతాం గారు, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు ఒక్క నిమిషం. వెంకటేశ్వరరావు గారు, జరుగుతుంది చూస్తున్నారు. సరే, ఎవరికి ఎవరు దత్తపుత్రుడా, ఎవరికి ఏదా పక్కన పడేస్తే నాకు ఇక్కడ 2 విషయాలు అర్థం కాదు. ఏంటి అంటే, సానుభూతితో పోటీ చేయలేదు అంటూ సానుభూతిని ప్రదర్శించడం టీడీపీ గొప్పతనం. అలాగే పోటీ చేసిన బీజేపీ దగ్గరుండి వైసీపీని ఎలా తీసుకోవాలి? అసలు ఏపీలో పొత్తుల రాజకీయం గురించి మాట్లాడుకోవడం లేదా? ఇప్పుడు మాట్లాడుతున్న దానికి, ఇప్పుడు బైపోల్కి, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతున్న మాటలకి మీకేమనిపిస్తోంది? నేను ఓపెన్ గా సవాల్ ఇస్తున్నానమ్మా. చెప్పండి వెంకటేశ్వరరావు గారు. ఒకటి వాస్తవం, ఈ రాష్ట్రంలో ప్రజల్లో మార్పు వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో పార్టీలు, అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ ఇప్పుడు అధికారంలో ఎలగబడుతున్నటువంటి పార్టీలు కానీ, వీళ్ళకి ఒక భయం అయితే పట్టుకుంది. జనం ఇదివరకట్లా లేరు, జనంలో మార్పు వచ్చింది. మనం చెప్పే కళ్ళబొల్లి మాటలు ఇక నమ్మరు జనం. మనం ఇచ్చే డబ్బులకి వీళ్ళు లోను కారు అనేది వాళ్ళకు ఒక అర్థమైంది కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుకోవటం కానీ, ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకోవటం కానీ జరుగుతుంది. ఇక్కడ నింద కాదు మనం వేసుకోవాల్సింది. మనం ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, రాజకీయాలు చేస్తున్నప్పుడు ప్రజలకు ఎంతవరకు మనం జవాబుదారీదారంగా ఉంటున్నాము, మనం ఒక మాట ఇచ్చి వచ్చిన తర్వాత ఆ మాట బయట ఎంతవరకు నిలబడి ఉంటున్నాము అనేది కదా మనం వేరే చేసుకోవాల్సింది. అవి పక్కన పెట్టి అట్లా నువ్వు గెలిచావు, ఇట్లా నువ్వు గెలిచావు, అట్లా అన్నావు, ఆ పుత్రుడు ఈ పుత్రుడు, అట్లా పుత్రులు ఎందుకండి? అది ఒక సిగ్గుమాలిన పదాలు కదా. ఇప్పుడు ఎవరికి దంతులు అవుతారు? అది సిగ్గుమాలిన పదం కదా. మాట్లాడే వాళ్ళకి ఆ విఘ్నత ఉండాలి. అసలు ఒక తల్లిదండ్రికి ఒక కొడుకు పుడితే, ఆ కొడుకు పుట్టిన తర్వాత అతను రాజకీయాల్లోకి వస్తే వాడిని తీసుకెళ్లి ఇంకోళ్ళకి ఎవరికో దత్తపుత్రుడు అంటారా? దానికి సిగ్గు ఉండాలా అసలు? ఆ మాట మాట్లాడే వాళ్ళకి ఎవరికైనా కానీ ఎందుకు మాట్లాడతాం మనం? ఆ దత్తు అనే దానికి హిందూ సాంప్రదాయం ప్రకారం కొంత దానికి ఒక విధమైనటువంటి ఏమంటే మనం ఒక శాంక్టిటీ ఉందని, ఆ శాంక్టిటీ పదాలు వాడి ఒక సమాజాన్ని వీళ్ళు వ్యతిరేకించే విధంగా మాట్లాడుతున్నారు. చాలా తప్పది. ఇకపోతే మనం అసలు రాజకీయాలకు వస్తే, ఇందాక కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో 95% మేము ఆల్రెడీ చేసేసాము. మాకు అది ఒక భగవద్గీత, ఖురాన్ అన్నారు. ఆ ఖురాన్ అన్నారు కాబట్టి ఒకే మాట నేను ఆయన అడుగుతాను ఖురాన్ మీద. మీరు ఖురాన్ ని ఉదాహరించారు, కానీ ఆ ఖురాన్ ని రోజు పఠనం చేసేటటువంటి ముస్లిం సోదరులకి, ఆ ఆడబిడ్డలకి మీరు ఆ రోజున ఏదైతే అన్నారు, ఏమన్నారు? దుల్హన్ పథకం అంతకుముందు ప్రభుత్వం పిలుస్తుంటే, అక్కమ్మళ్ళారా చెల్లెమ్మళ్ళారా మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోండి, నేను పెళ్లి రోజునే ₹1,00,000 పంపిస్తాను, మీ బిడ్డ చెప్తున్నాడు, మాటిస్తున్నాడు అని చెప్పేసి పెద్ద మనిషి ఇవాళ ఆ ఖురాన్ని ప్రేమించి, ఖురాన్ని పూజించే ఆ ముస్లిం సోదరులకు ఇవ్వాల్సినటువంటి ₹1,00,000 3 సంవత్సరాల నుంచి ఇవ్వకపోగా నిన్న హైకోర్టులో ఏమన్నారు? బడ్జెట్ లేదు, డబ్బులు లేవు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళ న్యాయవాదితో చెప్పించారు. అదా వీళ్ళు 95% నెరవేర్చింది. ఏమంటే అది మాట్లాడే ముందు ఒక్కసారి వేరే ఇవి మనం చర్చించాలి, జనానికి తెలియాల్సింది ఇవి. ఇప్పుడు ఒక పార్టీ తరఫున రిప్రజెంటేటివ్ గా వచ్చి 95% నెరవేర్చేసాం మేము, మా నాయకుడు నిబద్ధత కలిగినాడు అని చెప్తున్నారు. అదే మాట మాట్లాడతాం. ఒకసారి మేము అది క్లిప్పింగ్ అనుకుంటే ఏంటి, ఆ రోజున ఏం చెప్పాడు? నెత్తిన కోపి పెట్టుకుని పైన ఏదో అది కప్పుకుని సరక్ కప్పుకుని ముస్లిం అక్కలకి చెల్లెమ్మలకి మాటిస్తున్నాను, మీ బిడ్డ జగన్ అనే మీ బిడ్డ మాటిస్తున్నాడు, ₹1,00,000 ఇస్తాను పెళ్లి రోజున అన్నటువంటి పెద్ద మనిషి 3 సంవత్సరాలు అయిపోయింది. ₹3 ఇచ్చారు ఇంతవరకు.
పైపచ్చి ఇవ్వకపోగా మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము ఇవ్వలేకపోయామని చెప్పేసి హైకోర్టులో రిప్రజెంట్ చేశారు. అదే వీళ్ళ నిబద్ధత, అదే మాట తప్పంతనం. దానికి నా 95% నెరవేర్చామని చెప్తాడా? ఎట్లా చెప్తారండి కిరణ్ రెడ్డి గారు మీరు? అది కదా మనం మాట్లాడుకోవాల్సింది. ఇదేదో మీరు ఎలక్షన్కి వచ్చేసి డబ్బులు ఇచ్చి గెలవడం కాదు కదా. ఇచ్చిన మాట మీద మనం ప్రజాస్వామ్యంలో నిలబడ్డామా లేదా అనేది కదా చర్చించుకోవాల్సింది. దానికి మేము అదే చెప్తున్నాం. జనసేన పార్టీ నుంచి రాష్ట్ర ప్రజలు ఒకసారి తెలుసుకోండి. మీరు ఇప్పుడు వరకు పాలించినటువంటి పార్టీలు ఏ రకంగా మిమ్మల్ని మోసం చేసి, ఏ రకంగా మిమ్మల్ని ఓటు బ్యాంక్ గా మార్చుకుని మీకు ఏదో ఎలక్షన్ అప్పుడు 10 రూపాయలు ఓటు వేయించుకుని తర్వాత వీళ్ళు ఎన్ని వందల తెలుసుకోండి నేను చెప్తున్నాం. ఆ రకంగా వెళ్తున్నాం కాబట్టి భయం వేసి ఒకళ్ళ మీద పోట్లాడుకోవటం. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ నవకుమార్ గారు, థ్యాంక్ యూ కిరణ్ కుమార్ రెడ్డి గారు. టైం అయిపోయింది కాబట్టి డిబేట్ని ఇక్కడితో ముగించాల్సిన టైం వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్లో పాల్గొన్నందుకు. మొత్తానికైతే ఏపీలో ఏదైతే ఉప ఎన్నిక బైపోల్ జరిగిందో ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు కూడా ప్రజలైతే ఒక అల్టిమేటం జారీ చేశారు. ఏ నాయకుడైతే ప్రజలకు అండగా ఉంటాడో వాళ్ళ వైపే ప్రజలు ఉంటారు అనడానికి ఈరోజు తగ్గిన పోలింగే ప్రత్యక్ష సాక్ష్యం అని కూడా అంటున్నారు. 1,00,000 మెజారిటీతో గెలపాలి అనుకొని చూసిన వైసీపీ 1,00,000 మెజారిటీని చేరుకోకపోవడము అనేది వైసీపీ ఓటమిగా భావిస్తే ఇప్పుడిప్పుడే అందులో అందలేస్తున్నా అన్న బీజేపీ 19,000 ఓట్ల మెజారిటీని సాధించడం అనేది మిగిలిన 2 పార్టీలు పోటీ చేయకపోబట్టే అంటూ అధికార వైసీపీ నేతలు చెప్తున్నారు. ఏదేమైనా కానీ తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నికల తర్వాత పెను మార్పు రాబోతుంది అంటూ డాక్టర్ కె లక్ష్మణ్ ఏదైతే చెప్పారో ఇప్పుడు డిస్కషన్లో నేతలు కూడా దాని గురించే చర్చించారు. ఖచ్చితంగా ఒక మార్పు రాబోతోంది. మహారాష్ట్ర వైపే అందరూ చూస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత తెలుగు రాష్ట్రంలో కూడా ఎవరైతే అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారో బయటికి వచ్చే అవకాశము లేకపోలేదు. ఇక్కడ ప్రభుత్వాలు కూలిపోవడానికి కూడా ముందు ముందు అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్తున్నారు. మొత్తానికి ఈ ఉప ఎన్నిక అనేది మాత్రం ఏపీ రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. ఓటింగ్ తగ్గడంతో పాటు అనుకున్న మెజారిటీకి వైసీపీ చేరుకోకపోవడంతో వైసీపీ మీద ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది అని చెప్పడానికి ఈ ఉప ఎన్నికను అస్త్రంగా వాడుకోవాలని ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నాయి. అయితే ఇక్కడ గెలిచి మేమేంటో చూపించాము అంటూ వైసీపీ దీన్ని ప్రచారానికి వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనేది కూడా చాలా క్లియర్గా అర్థమైంది. ఇది ఇవాల్టి మన చర్చాంశం. మరో అంశంతో మీ ముందుంటాం. స్టే విత్ us.